నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాళేశ్వరం విషయంలో జరిగిందేంటి? కమిషన్ ఎంక్వైరీ ఎలా సాగుతోంది? ఇంతవరకు విచారణలో ఏం తేలింది? ఆ ముగ్గురు నేతలే కీలకమా? నివేదికలో సంచలనాలు ఉంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలేంటి? బీఆర్ఎస్ నేతల సమాధానమేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కమిషన్ ఎంక్వైరీకి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉందా? లేదంటే లేఖ రాస్తారా? ఒకవేళ కేసీఆర్ రాకుంటే ఏం జరుగుతుంది? పీసీ ఘోష్ కమిషన్ ఏం చేయబోతోంది? విచారణలో నెక్స్ట్ ఏం తేల్చబోతోంది? ఇప్పుడు ఇవే అంశాలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. కాళేశ్వరం విషయంలో జరిగిందేంటి? కమిషన్ ఎంక్వైరీ ఎలా సాగుతోంది? ఇంతవరకు విచారణలో ఏం తేలింది? ఆ ముగ్గురు నేతలే కీలకమా? నివేదికలో సంచలనాలుంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలేంటి? బీఆర్ఎస్ నేతల సమాధానమేంటి? కాళేశ్వరం ఎపిసోడ్లో కీలక పరిణామం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలన్న ఈ నోటీసులపై చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విచారణకు హాజరవుతారా లేదా కమిషన్కు లేఖ రాస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం బ్యారేజీలపై తుది విచారణకు పీసీ ఘోష్ కమిషన్ రెడీ అయింది. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులు పంపింది. కేసీఆర్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. ప్రస్తుతం ఈటల బీజేపీ ఎంపీగా ఉన్నారు. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు ఈ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారుల్ని విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో 1 నెల మాత్రమే గడువు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తి కావాలి. 1-2 రోజుల్లో జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. కానీ విచారణలో సీనియర్ ఇంజనీర్లు, అధికారులు ఎక్కువ మంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలు చేశామని చెప్పారు. దీంతో వీటిపై కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల అభిప్రాయాలను తెలుసుకోవాలనే నిర్ణయంతో కమిషన్ ఉంది. నిజానికి ఈ నెలాఖరుకే పినాకి చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. కానీ విచారణకు మరికొంత సమయం అవసరమని భావించి గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం కమిషన్ గడువును పొడిగించగా మంగళవారం కేసీఆర్కు నోటీసులు ఇష్యూ అయ్యాయి. కమిషన్ గడువు ఇంకో 2 నెలలు అంటే జూలై 31 వరకు పొడిగించారు. నాడు మంత్రులుగా ఉన్నవారిని కూడా విచారించి అప్పుడు ఏం జరిగిందో పూర్తి అంచనాకు వచ్చాక నివేదికను ఫైనల్ చేయాలని భావించిన కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇష్యూ అయిన రోజే కేసీఆర్ను హరీష్ రావు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కలిశారు. గంటకు పైగా ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ భేటీలో కమిషన్ విచారణ వ్యూహాలు, ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు, సమర్పించాల్సిన సమాచారం వంటి అంశాలపై చర్చ జరిగి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్లోనూ చర్చ జరుగుతోంది. కమిషన్ కోరిన విధంగా విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. కానీ కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు హాజరు కాకుండా గడువు కోరారు. ఆలోపు విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. తర్వాత లేఖ ద్వారా వివరణిచ్చారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇక కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా నోటీసులిచ్చారని ఆరోపించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కవిత విమర్శించారు. ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసినా కాలక్రమంలో తప్పకుండా న్యాయం గెలుస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అన్నీ దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలు బయటపెట్టకుండా డ్రామాలు ఆడుతుందంటున్నారు బీజేపీ నేతలు. నాకు తెలియదు. నోటీసులు వచ్చినట్టయితే మా పార్టీకి ఇంతవరకు సమాచారం లేదు. నోటీస్ వచ్చిన తర్వాత నోటీసులో ఏమున్నదో చూసిన తర్వాత మేము స్పందిస్తాం. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ఇలాంటివి జరిగినాయి. శ్రీశైలంలో కూడా నేను ఒక ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా
కొట్టుకుపోయింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఇబ్బందులు జరుగుతాయి. సృష్టికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నాం మనం. ఇప్పుడు మన భూకంపం వచ్చింది. మన భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు. కుంగిన మాట నిజమే. కుంగిన తర్వాత భూకంపం వచ్చింది అక్కడ. ఒక 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. మరి అది చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. ప్రభుత్వం 4 రోజుల క్రితం లీకులు ఇచ్చింది. ఏం చెప్పింది? 22వ తారీఖు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని చెప్పింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దాన్ని సవరించి 2 నెలలు పొడిగిస్తున్నామని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ విచారణ పిలుస్తున్నామని ప్రభుత్వంలోనూ క్లారిటీ లేదు. బేసికలీ వీళ్ళు చేస్తున్న తప్పు ఏందనంటే పూర్తిగా ఆ జ్యుడిషియల్ కమిషన్ను కూడా తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇకనైనా మేము పార్టీగా మా నాయకులు ఈటల రాజేందర్ గారితో కలిపి అందరం కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. చూద్దాం కదా, ఇప్పుడే నోటీస్ ఇచ్చింది కదా. చట్టాన్ని నేను గౌరవించాను, మీరు గౌరవిస్తారా? ఇప్పుడు నేను కూడా మొన్న కోర్టుకు పోయినా. కాళేశ్వరం సంబంధించి పబ్లిక్ హియరింగ్ అక్రమంగా నా మీద కేసు పెడితే 8 సంవత్సరాలు నడిచింది. మేము కూడా కోర్టుకు 4-5 సార్లు పోయినాం, హాజరైనా. నిన్నగాక మొన్న దాన్ని కొట్టేయడం జరిగింది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. మొత్తానికి కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలక భూమిక పోషించిన కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాకే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 24 నెలలుగా కాళేశ్వరంపై విచారణ కొనసాగుతోంది. 109 మంది అధికారుల్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఆ అధికారులు ఏం చెప్పారు? గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే చేశామని ఎక్కువ మంది వాంగ్మూలం ఇచ్చారా? వీరిని విచారణ చేసిన కమిషన్ ఏం నిర్ధారణకొచ్చింది? గతంలో జరిగిందేంటి? ఇప్పుడు జరగబోయేదేంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, లోపాలు, నాణ్యతపరమైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇదివరకే 100 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారించి వివరాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పలువురు అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. డిపిఆర్ మేరకు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాలు జరగలేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే నిర్ధారణకొచ్చింది. బ్యారేజీలో నీరు నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఈఎన్సీలు, ఇంజనీర్లు కమిషన్ ముందు వెల్లడించారు. వారందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలతో కేసీఆర్, హరీష్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. తొలుత 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. 3 బ్యారేజీలపై విచారణ చేస్తున్న కమిషన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను పరిశీలించింది. దీంతో పాటు కాగ్ అభ్యంతరాలను అధ్యయనం చేసింది. విజిలెన్స్ రిపోర్టును కూడా తెప్పించుకుని పరిశీలించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలు, విచారణలో చెప్పిన విషయాలను సరిచూసుకుంది. నిబంధనల ఉల్లంఘన, ఏ సంస్థల నుంచి ఎలా అప్పులు తెచ్చారు, డిజైన్లో ఫైనల్ చేసింది ఎవరు అన్న అంశాలపై కీలకంగా చర్చించింది. ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది. ఈ దఫా మిగిలిన అధికారులు, ఇతరులతో పాటు గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలున్నాయి. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో గత ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపింది. విచారణకు హాజరైన వారిలో కొందరు మాత్రం తమకు అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదని చెప్పగా, చాలామంది అప్పటి పాలకుల నిర్ణయాలనే తాము అమలు చేసినట్లు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తానే ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించాలని, ప్రాజెక్టు తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు చాలామంది గుర్తు చేశారు. ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్లతో పాటు చాలామంది పాలకులే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లను తమ దగ్గరకు పంపించి అర్జెంటుగా సంతకాలు పెట్టాలని ఒత్తిళ్లు పెట్టినట్లు అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు గత సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే చేపట్టామని, బ్యారేజీల్లో నీటిని నింపాలన్నది వారేనని
నీటిపారుదల శాఖలో ఈఎన్సీలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ స్పష్టం చేశారు. పొంతలలేని సమాధానాలు ఇస్తున్నారంటూ వారిపై కమిషన్ చాలాసార్లు అసహనం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుపై ఆడిట్ చేసి కాగ్ నివేదిక ఇచ్చిన ఆడిట్ అధికారులు కూడా కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలిచ్చారు. విచారణ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లను మురళీధర్ వివరాలు అడగడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ వేసిన పలు ప్రశ్నలకు వీళ్లు తెలియదని, గుర్తులేదని జవాబులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు ఆదాయం కోసం పరిశ్రమలు మిషన్ భగీరథతో ఒప్పందాలు చేసుకున్నట్లు గజ్వేల్ ఈఎన్సీ హరిరాం కమిషన్కు తెలిపారు. కానీ రికార్డులు లేవన్నారు. 549 కోట్ల రూపాయలతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు ప్రాజెక్టు చేపట్టాలని తానే కోరినట్లు అంగీకరించారు. డిపిఆర్లో సర్వే సంస్థ సమగ్ర డిజైన్లు, డ్రాయింగ్లను అందించలేదని, కేవలం సాధారణ డిజైన్లే అందజేసిందని విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్కు తెలిపారు. వ్యాప్కోస్ అందజేసిన డిజైన్లపై 2015 జూలై 15న కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ లేఖ రాశారా అన్న ప్రశ్నకు గుర్తులేదని చెప్పారు. తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి చెప్పాలని కమిషన్ అడగగా వాటిని పరిశీలించి లేఖ రాసినట్లు సమాధానమిచ్చారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ను కమిషన్ ప్రశ్నించింది. కమిషన్కు మద్దతిచ్చేందుకు అఫిడవిట్ సమర్పించినట్లు వి ప్రకాష్ తెలిపారు. ఎవరి మద్దతు అవసరం లేదని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆయనకు బదులిచ్చారు. రికార్డులు, డాక్యుమెంట్ ఆధారంగా పనిచేస్తామని చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు ప్రకాష్ తెలిపారు. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో చాలామంది ప్రాజెక్టులో అవకతవకలకు అప్పటి పాలకులే కారణమని చెప్పిన తర్వాత వారిని విచారించకుండా రిపోర్ట్ సబ్మిట్ చేయకూడదని పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం కట్టిన 3 ఏళ్లకే కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. తుమ్మిడిహట్టి కాదని మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని విమర్శించింది. లోపాలు ఉన్నాయని ఇంజనీర్లు చెప్పినా పట్టించుకోలేదు అనేది కాంగ్రెస్ వర్షన్. ఈ వాదనను బీఆర్ఎస్ కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యంగా 2016 మే 2న నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2014లో తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే కారణంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్ను 1,00,000 కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2016లో మొదలుపెట్టి 2019లో ప్రారంభించారు. కానీ 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని కొన్ని ఫిల్లర్లు కుంగిపోయాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. కానీ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం దుమారం రేపింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా ప్రాజెక్టు నిర్మించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. దాదాపు 1,00,000 కోట్లతో కాళేశ్వరం నిర్మాణం చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ చాలా కీలకం. ఓవరాల్ ప్రాజెక్టులోని మొత్తం 215 టీఎంసీల నీటిలో 195 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది మేడిగడ్డ నుంచే. మిగతా 20 టీఎంసీల నీరు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి వదులుతారు. ఈ లెక్కంతా డిపిఆర్లో ఉన్నదే. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90% మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాలన్నమాట. దీన్ని బట్టి మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్లు కాదా అనేది కాంగ్రెస్ వెర్షన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరంపై అనేక విమర్శలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలు కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ఎండగట్టింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణుల కమిటీని సైతం వేసి దర్యాప్తు చేయించింది. ప్రాజెక్టుకు ఎంతో కీలకమైన డిపిఆర్ ఆమోదం పొందకముందే కాళేశ్వరాన్ని నిర్మించారంటూ ఆ కమిటీ తేల్చింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ భూప్రపంచంలో కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 3 ఏళ్లలోనే కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన 50,000 ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. అది సూర్యాపేటలో పండినా, అది నిజామాబాద్లో పండినా, అది కరీంనగర్లో పండినా, అది మెదక్లో పండినా ఈ కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంట పండిందని ఆనాడు కాళేశ్వరం కథలుగా మనకు చెప్పిండ్రు అధ్యక్ష. కానీ కాళేశ్వరం కట్టడం, కూలడం 3 ఏళ్లలో
అయిపోయింది అధ్యక్ష, 1,00,000 కోట్లు ఆవిరి అయిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. మేడిగడ్డ ప్రతిపాదనను సిడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చింది. బ్యారేజీ పూర్తయిన తొలి ఏడాదిలోనే లోపాలు బయటపడ్డాయి. లోపాలు ఉన్నాయని ఇంజనీర్లు చెప్పినా సరే పట్టించుకోకపోవడంతో నష్ట తీవ్రత పెరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. సీరియస్ గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్ డెవలప్ అయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత భూమిలో కుంగిపోయింది. కాళేశ్వరం కూలిందని చెప్పడం సరికాదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక మీద ఉత్తమ్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక్ సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది అర్థంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా 1 ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. మొత్తానికి కాళేశ్వరం మరోసారి పొలిటికల్ వార్కు తెరలేపింది. కాళేశ్వరం విచారణకు హాజరవ్వాలని కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.